మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్. ఈరోజు నేను పోయిటరీ పరిచయం చేస్తున్నాను. ఎందుకంటే చాలా చిన్న చిన్న అంటే 3 లైన్ పోయిటరీస్ అనేది, అంటే 3 లైన్ పోయిటరీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ హైకు. అంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం మనం జనరల్గా ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారంటే 3 లైన్ పోయిటరీ అంటారు హైకును కూడా, ఎందుకంటే 3 లైన్లలో ఉంటుంది కోర్స్. సో అట్లాంటి పోయమ్స్ కొన్ని నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అండ్ వాటి గురించినటువంటి కొంచెం విశ్లేషణాత్మకమైనటువంటి టాక్. అంటే జనరల్గా ఏం లేదు, అంటే ఏ పోయం ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, మనం ఏ కోణంలో ఏ పోయం చూస్తే ఎట్లా ఉంటుంది అని చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్పడం అనమాట. మొదటి పోయం: 2 ఊళ్ళ మధ్య వంతెన లేనేరు తానండి మమ్మల్ని కలిపేది. ఐ రిపీట్, 2 ఊళ్ళ మధ్య వంతెన లేనేరు తానండి మమ్మల్ని కలిపేది. ఇదండి పోయం. 2 ఊళ్ళ మధ్య వంతెన లేని ఏరు. నిజానికి ఇది నా లైఫ్లో కొంచెం తీసుకున్నటువంటి అనుభవమేనండి. ఎందుకంటే మా ఊరు రేపాక, దానికి అవతల మణిమిద్దే 2 ఊర్లు ఉంటాయన్నమాట. ఈ 2 ఊర్ల మధ్యలో మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది. మూసీ నది అంటే మీకు తెలిసిందే కదా. సో ఈ మూసీ నది ప్రవహిస్తుంది. అయితే దాంట్లో అది వర్షాధారంగా, ఎప్పుడైనా పైన వర్షాలు పడితే దాంట్లో నీళ్లు ప్రవహిస్తూ వస్తాయి, లేదంటే అది పూర్తిగా ఎండిపోతుంది. మరి వర్షాకాలం ఈ ఒడ్డును ఆ ఒడ్డును వరుసుకుంటూ వాటర్ ప్రవహించినప్పుడు మరి ఈ ఊరు వాళ్ళు ఆ ఊరికి, ఆ ఊరు వాళ్ళు ఈ ఊరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ రాకపోకలన్నీ బంద్ అయిపోతాయి. అంటే వేరే సోర్స్ కూడా ఉండదు మనకి ఇక్కడ. అంటే ఎప్పుడూ పారేటువంటి కాలువ లాంటిదైనా లేకపోతే నది లాంటిదైనా అంటే వేరే ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారు ప్రజలు, కానీ ఇక్కడ ఏమి ఉండేది కాదు జనరల్గా. కాబట్టి ఏరు వచ్చినప్పుడు మా రేపాక నుంచి అటు మణిమిద్ద వైపు వెళ్ళడానికి కానీ, మణిమిద్ద వాళ్ళు ఆ ఊరు నుంచి మా రేపాక అనేటువంటి ఊరికి రావడానికి కానీ దెర్ ఈజ్ నో అదర్ వే అనమాట. కాబట్టి ఏమవుతుంది, ఆ వర్షాకాలంలో ఆ ఏరులో వాటర్ ప్రవహిస్తున్నప్పుడు కొంచెం ఉధృతంగా ఉన్నప్పుడు మరి ఈ 2 ఊళ్ళ ప్రజలు అటు ఇటు వెళ్ళడానికి వేరే మార్గాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇట్లా రాకపోకలు ఆగిపోయాయి అన్నమాట. ఇక్కడ కవి ఏం చెప్తున్నాడంటే 2 ఊళ్ళ మధ్య వంతెన లేని ఏరు. అంటే వంతెన లేదు అక్కడ, అది ఏరు కానీ అటువైపు ఇటువైపు వంతెన లేదు. మరి ఇదేం చేసిందంటే 3వ లైన్లో అంటాడు తానండి మమ్మల్ని కలిపేది అని. అంటే వేసవి కాలం వచ్చేసరికి ఆ ఏరు పూర్తిగా ఎండిపోయేది, వాటర్ ఉండేది కాదు. ఇక వాటర్ మొత్తం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఇసుక మాత్రమే ఉండేది. అప్పుడు ఏం చేసేవాళ్ళు ప్రజలు, ఈ మణిమిద్దె అనేటువంటి ఊరు నుంచి డి రేపాక అనేటువంటి మా ఊరికి, అట్లాగే మా ఊరు ప్రజలు డి రేపాక అనేటువంటి మా ఊరు నుంచి మణిమిద్దికి ఏట్లోంచి నడిచి వెళ్ళేవాళ్ళు. అంటే ఇక్కడ 2 ఊర్ల మధ్యలో ఈ ఏరు ఉంది కదా, ఈ ఏరు మనుషుల్ని కలిపేది. అంటే ఇక్కడ తానండి మమ్మల్ని కలిపేది. అంటే ఇక్కడ కవి ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. 2 ఊళ్ళ మధ్య వంతెన లేని ఏరు. ఈ ఏరు మీద వంతెన లేదు కాబట్టి వాటర్ ఉన్నప్పుడు రాకపోకలు బంద్ అయ్యి నీళ్ళు ఉన్నప్పుడు, అదే వేసవి వచ్చేసరికి నీళ్లు పూర్తిగా ఎండిపోయి ఇసుక మాత్రమే ఉండేది. అప్పుడు ఇసుకలో నడుచుకుంటూ ఈ ఊరు వాళ్ళు ఆ ఊరికి, ఆ ఊరు వాళ్ళు ఈ ఊరికి వచ్చేవాళ్ళు. అందుకే 2 ఊళ్ళ మధ్య వంతెన లేని ఏరు తానండి మమ్మల్ని కలిపేది. అంటే ఏరు తనకు తానుగా ఎండిపోయి ఆ తర్వాత మమ్మల్ని కలిపేది. అంటే మమ్మల్ని కలపడం కోసమే ఏరు ఎండిపోయేదా ఏమిటి అని. అంటే ప్రాకృతికంగా జరిగేటువంటి ఒక అంశాన్ని కవి తానండి మమ్మల్ని కలిపేది అంటే ఏరు యొక్క ఔన్నత్యాన్ని, అంటే ఉన్నత భావాన్ని ఏరుకు ఆపాదింపజేసి ఒక అద్భుతమైనటువంటి 3 లైన్ పోయిటరీగా దీన్ని రాయటం జరిగిందండి. ఇది పోయం. అట్లా ఈ ఏరుకు సంబంధించి మరొక పోయం కూడా ఉంది. అదేమిటంటే మా ఊరి సెలయేటిలో నీళ్ల కన్నా కన్నీళ్ళు ఎక్కువ. ఐ రిపీట్, మా ఊరి సెలయేటిలో నీళ్ల కన్నా కన్నీళ్ళు ఎక్కువ. ఇదండి పోయం. అంటే ఏరుకు సంబంధించి మరొక పోయం అనమాట. అద్భుతమైనటువంటి పోయం. అఫ్కోర్స్ చదవగానే మరి మీకు కూడా అనిపించిందని అనుకుంటాను నేను. మా ఊరి సెలయేటిలో నీళ్ల కన్నా కన్నీళ్ళు ఎక్కువ. చూడండి, మా ఊరు పక్కన ఉన్నటువంటి ఆ సెలయేటిలో ఉధృతంగా నీళ్లు ప్రవహించినప్పుడు
దాన్ని దాటడానికి ప్రయత్నిస్తూ దాంట్లో చిక్కుకుపోయిన వాళ్ళు, కొట్టుకుపోయిన వాళ్ళు, వాళ్ళ గురించి కథలు కథలుగా వింటూ ఉండేవాళ్ళం. ఇది కవి భావనలో ఉన్నటువంటి విషయం. తర్వాత రకరకాల బాధలతో, జీవితంలో తట్టుకోలేని బాధలున్న వాళ్ళు మరి చివరికి ఏరును ఆశ్రయించేవాళ్ళు తమ బాధల యొక్క విముక్తి కోసం. ఇట్లాంటి విషాదాలు కూడా ఆ ఏరు చుట్టూ ఉండేవి. ఇట్లాంటి విషాదాలన్నీ కవి మనసులో మెదిలినప్పుడు కవి అట్లా నిర్మాణం చేసుకున్నాడనమాట కవిత్వాన్ని. అందుకే అంటాడు, మా ఊరి సెలయేటిలో నీళ్ల కన్నా కన్నీళ్ళు ఎక్కువ. అంటే అందులో పడిపోయి చనిపోయిన వాళ్ళ కన్నీళ్లతో నిండిపోయింది. అంటే బాధలకు పర్యాయపదమైపోయింది. ఆ నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయిన వాళ్ళు, మిగిలిపోయిన కుటుంబ సభ్యులకు జీవితాంతం కన్నీళ్లు మిగల్చడం. అంటే నీళ్ల కంటే కన్నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. అంటే దాని చుట్టూ వేసుకున్నటువంటి విషాదం ఎక్కువగా ఉంది. ఎంతోమంది విషాద జీవితాలు ఆ ఏరును చూడగానే కన్నీళ్లు గుర్తొస్తాయి. నిజానికి ఆ ఏటి నిండా నీళ్ల కన్నా కన్నీళ్ళు ఎక్కువ. అంటే మరి అది పంచినటువంటి బాధలు ఎక్కువ ఆ ఊరికి అని చెప్పేసి కవి యొక్క భావన అండి. ఇట్లా మనం ఒకే అంశాన్ని తీసుకుని ఒక కవి రెండు రకాలుగా ఆ వస్తువు పట్ల ఎట్లా స్పందిస్తాడు అనే దానికి ఈ రెండు 3 లైన్ పోయిటరీస్ని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అర్థమైంది అనుకుంటారు కదండి. సో ఇదండి, అంటే మనం పోయిటరీని అలా వింటూ ఒకసారి అలా మనం ఆలోచించగలిగితే అది ఆ పోయం మనల్ని ఆ వాతావరణంలోకి తీసుకుపోతుంది. నిజానికి నేను చాలా వేదికల దగ్గర ఈ పోయమ్స్ చదివినప్పుడు చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ నాకు వచ్చింది. 3 లైన్లో ఎంత అద్భుతమైన ఫిలాసఫీ చెప్పారండి అని తెగ మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కోర్స్ మీకు కూడా మరి నచ్చిందనుకుంటాను. మరొకసారండి, మొదటి పోయం, రెండూళ్ళ మధ్య వంతెన లేనేరు తానెండి మమ్మల్ని కలిపేది. అదండి ఒక పోయం. మరో పోయం, మా ఊరి సెలయేటిలో నీళ్ల కన్నా కన్నీళ్ళు ఎక్కువ. మా ఊరి సెలయేటిలో నీళ్ల కన్నా కన్నీళ్ళు ఎక్కువ. ఇదండి ఈ రెండు పోయమ్స్. జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్ అన్నట్టు. ఈ పోయమ్స్ మరి మీ చిత్తలూరి రాసినవి. ఈ 3 లైన్ పోయిటరీస్ని మీరు విని ఆనందిస్తారని, మీ ఆనందం కోసం, మీ కవితా హృదయం కోసం మాత్రమే నేను ఇలా చిన్న 1-2 పోయమ్స్ తీసుకొని వీలును బట్టి కొన్ని ఎక్కువ తక్కువలు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దిస్ ఈజ్ ఆల్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. మరి మర్చిపోరు కదా, ఐ వాంట్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ లేకుండా నేను ఇక్కడ లేనండి. పోయిటరీ కోసం మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి.